హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ మునగాకు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది మాత్రం షుగర్ పేషెంట్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది. షుగర్ లేకున్న వాళ్ళు తిన్నా కూడా చాలా మంచిది. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి ఫస్ట్ మనం మునగాకునంతా ఆకులాకులుగా విడిపించి పక్కన పెట్టేసుకొని దాన్ని కడిగి కూడా బాగా పక్కన పెట్టుకుంటే దుమ్ము ఉంటుంది కదా, మనం బాగా కడుక్కోవాలి దాన్ని. బ్యాల్ అని వచ్చేసి ఒక్క విజిల్ పెట్టుకోవాలి. మనం అంతే ఒక గ్లాస్ బ్యాల్ వేసాము. అసలు మనం ఉడికించుకున్నట్లు ఒక్క విజిల్ పెట్టుకుంటే చాలు. ఈ మునగాకునంతా ఫస్ట్ బాన్లీలో మునగాకు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఆయిల్ వేసి మనం మగ్గబెట్టుకోవాలి. మగ్గబెట్టుకున్న ఆకునంతా పక్కన ఉంచేసుకొని ఈ బ్యాలు కూడా వేసి కలిపేసుకున్న తర్వాత ఫస్ట్ పోపు పెట్టేసుకోవాలి. మనము బాన్లీలో ఆయిల్ వేసేసుకొని పోపు అంతా వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఫ్రై పెట్టుకొని పక్కన ఉంచేసుకోవాలి. మునగాకు మనం వేపించి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి మనం పక్కన కలిపెట్టుకుంటే బాగుంటుంది. ఇందులోకి కొంచెం వేరుశనగపప్పు, కొంచెం కొబ్బరి, తర్వాత కారం పొడి, వెల్లుల్లి వేసుకొని పౌడర్ చేసుకొని ఇందులోకి కలుపుకుంటే చాలా బాగుంటుంది. రోటీలకు కానీ జొన్న రొట్టెలకు కానీ మేమైతే చాలా బాగా తింటాము. మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై బై.